హాయ్ హలో నమస్తే అందరికీ. నేను మిస్ సుష్మా. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో ఏంటంటే హెయిర్ ప్యాక్ ఎలా అప్లై చేశాను ఏంటి అనేసి లాంగ్ వీడియో అనేది షూట్ చేశానండి. సో ఇది హెయిర్ ప్యాక్ అలోవెరా హెయిర్ ప్యాక్. సో ఎవరికైనా కావాలంటే ఒకసారి షార్ట్ వీడియో చూసిన తర్వాత లాంగ్ వీడియోకి వచ్చేసేయండి. సో మీకు ఐడియా వస్తుంది. సో ఇక్కడ నేను ప్రతిసారి ఇంటికి వెళ్ళినప్పుడు సో యాజ్ యూజువల్గా చేసేదే అనమాట. సో అమ్మ ఏదో ఒక హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేస్తుంది నాకు. అలోవెరా కానీ మెంతి కానీ హెయిర్ ప్యాకు, సో కలమంద, సో అట్లా ఏది ఉంటే అది అప్లై చేస్తుంది అనమాట. డిపెండ్స్ ఆన్ మై హెయిర్ కండిషను. సో అలాగా నేను హెయిర్ మెయింటైన్ చేయడము ప్రతిదీ మొత్తం ఏంటంటే అమ్మ కొంచెం కేర్ అనేది చూపిస్తుంది అనమాట. ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా డాండ్రఫ్ ఉన్నా కూడా దాన్ని బట్టి సో నాకు హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేస్తుంది. సో ఎవరికైనా ఏమన్నా హెయిర్ టిప్స్ ఏదైనా కావాలంటే నాకు కమెంట్ చేయండి, ఓకేనా? సో మర్చిపోకండి. సో మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, ఓకే? అండ్ ఇక్కడ నేను ఇంటికి వెళ్ళినప్పుడు సో బయట అనేది హాట్ వాటర్ అనేది కాంచుకుంటాను. ఎందుకంటే నాకు ఇష్టం అండి విలేజ్ స్టైల్లో ఉండడం కానీ, అక్కడ ఉన్న ఫుడ్ మనం గ్యాస్ మీద వండుకోవడం కంటే సో విలేజ్ స్టైల్ ఎలా పొయ్యిల మీద వండుకుంటారు, సో అవి నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నా చైల్డ్హుడ్ కొన్ని డేస్ విలేజ్లో ఉన్నా కూడా తర్వాత అంతా అనమాట నేను విలేజ్కి చాలా దూరంగా ఉండే అనమాట. ఆ కల్చరు, ఆ ఎన్విరాన్మెంట్ అదంతా లేదనమాట. సో నాకు ఇప్పుడు చాలా ఇష్టం అనమాట, చాలా మిస్ అవుతున్నాను అనమాట ఆ డేస్ అంతా. సో ఇంటికి వెళ్ళినప్పుడు మాకు కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంది బ్యాక్ సైడ్. సో అక్కడ మేము ఇట్లా అనేది ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. ఇట్లా వాటర్ వెయిట్ చేసుకున్నాం ఇక్కడ. సో హెయిర్ ప్యాక్ అనేది అమ్మ అప్లై చేస్తుంది. అప్పటికే చాలా లేట్ అయిపోయింది అనమాట హెయిర్ ప్యాక్ అప్లై చేసుకునేదానికి. సో ఫుల్ కంప్లీట్ హెయిర్కి అప్లై చేసేసి సో బాత్కి వెళ్ళిపోయాను. సో బాత్ ఎప్పుడు నాకు బయట చేస్తుంది అమ్మ, ఎందుకంటే మళ్ళీ వాష్రూమ్ చిన్నది కాబట్టి ప్రాబ్లం అవుతుంది. అంత లాంగ్ హెయిర్కి నేను వాష్ చేసేదానికి సో అమ్మ నాకు హెల్ప్ చేస్తుంది ప్రతిసారి ఏదైనా హెయిర్ ప్యాక్ అప్లై చేసినప్పుడు. సో అది జిడ్డు అనేది పోదండి. సో చాలా ఇబ్బంది ఫేస్ చేస్తాను. సో అసలుకి హెడ్ బాత్ చేసినట్లే ఉండదన్నమాట హెయిర్. సో దానికోసం అనేసి నేను అమ్మ హెల్ప్ తీసుకుంటాను. అమ్మ చాలా కేర్ తీసుకుంటుందండి హెయిర్ పైన. ఎవరైనా అనుకోవచ్చు ఏంటి ఓవర్ యాక్షన్ అనుకోవచ్చు, ప్లీజ్ అండి. తల్లి ప్రేమ ఎప్పటికైనా అట్లే కదండి బిడ్డ పైన. సో అదేవిధంగా సో అమ్మ నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళా కూడా నాకు ఏది కావాలన్నా కూడా అమ్మ నాకు చేసి పెట్టడం కానీ, సో ఇట్లా కావాలమ్మా అంటే ఇట్లా చేసి పెడుతుంది. తల్లి అంటే అదే అట్లే కదండి ఎవరికైనా కూడా. ఇక్కడ హెయిర్కి చాలా టైం పట్టిందండి మొత్తం జెల్ అప్లై చేసేదానికి. ఆ జెల్ కంప్లీట్గా నాకే అప్లై చేసేసింది మమ్మీ. సో హాఫ్ ఆఫ్ ద బౌల్ ఉండే అనమాట అది జెల్ కంప్లీట్గా. సో ఆ జెల్ అంతా మొత్తం రూట్స్ నుంచి కింద కంప్లీట్ హెయిర్ టిప్స్ వరకు పెట్టే వరకు సో చాలా టైం పట్టిండే. అది కాక సో క్లైమేట్ కూడా సపోర్ట్ ఇవ్వలే అనమాట. సో ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఎందుకంటే చాలా డేస్ అయిపోయింది ఆల్రెడీ ఇది పోస్ట్ చేయక. సో అందుకే పోస్ట్ చేద్దామనేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నాకు సర్ది అయింది. సో ఇక్కడ కంప్లీట్గా అలోవెరా జెల్ కంప్లీట్గా అప్లై చేసిన తర్వాత నేను హెడ్ బాత్ చేసేసాను. సో మీరు చూడొచ్చు విజువల్స్లో సో ఎలా అప్లై చేసింది అమ్మాయి ఏంటి అనేసి. సో మీరు అప్లై చేసినప్పుడు ఏంటంటే కొంచెం మసాజ్ చేసినట్టు చేసేయండి. సో అట్లా చేసినప్పుడట్లయితే కొంచెం రూట్స్కి అనేది పడుతుందన్నమాట. ఈ వీడియో ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే ప్లీజ్ కంటిన్యూ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us.